ఈరోజు విలిమేడు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నూతనంగా ప్రవేశపెడుతున్న రైతు భరోసా పథకంలో భాగంగా గతంలో అమలు చేసిన రైతు బంధు పథకంలోని లోటుపాట్లను రేపు కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి రైతు భరోసా పథకంలో రైతుల నుంచి స్వయంగా క్షేత్రస్థాయిలో రైతులు వారి అభిప్రాయాలని వాళ్ళ సలహాలని సూచనల్ని ప్రజాపాలనలో భాగంగా రైతుల నుంచే సేకరించాలనే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి మా పిఎస్సిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది। వారి యొక్క సలహాలని సూచనల్ని మేము మినిట్స్ లో రాసుకోవడం జరిగింది। వీడియో ద్వారా కూడా వాళ్ళని రికార్డ్ చేసి పెన్ డ్రైవ్ ద్వారా ఇటు మినిట్స్ ద్వారా గౌరవ ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ DCO కిరణ్ కుమార్ సార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది। ఇది చాలా శుభ పరిణామం। ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం పాలసీ చేసి రైతులకు ప్రవేశపెడితే వారు ఆ ఒక పథకాలని లబ్ధి పొందేవారు। కానీ ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రజల నుంచే వారి యొక్క అభిప్రాయాలని, సలహాలని, సూచనలు తీసుకొని అర్హులైనటువంటి నిజమైన రైతులకు, పేదలకు ఏ విధంగా అయితే పథకాలను అమలు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంగా క్షేత్రస్థాయి నుంచే మరి ముఖ్యంగా మా సింగిల్ విండో సొసైటీ ద్వారా రైతులకు బాగా సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి రైతుల నుంచి నివేదికని తయారు చేసుకొని జూలై 15 తర్వాత కేబినెట్ మీటింగ్ పెట్టి పథకాన్ని ప్రవేశపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది। ఇది చాలా శుభ పరిణామం।